హల్లెలూయా. మంచి దిన వెళ్ళారా ఈ పునరుద్ధాన విశ్రాంతి దినాల్లో కూడొచ్చిన మనందరి కుటుంబాలని దేవాతి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. చాలామంది జీవితాల్లో మాకున్ని బంధకాల నుంచి మేము విడిపించబడగలదుమా, మాకున్ని బాధలు పోతాయా, మాకున్ని శ్రమల నుంచి మాకు ఏదైనా విముక్తి దొరుకుతుందా అని చాలామంది బాధపడేవారు, చింతించి దుఃఖించేవారు మనలో చాలామంది ఉంటారు. ఈ రోజున దేవుడు మనలాంటి వారి కొరకు ఒక మాట ఇస్తున్నారు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. ఇదిగో దేవుడు మీకు రెండంతలుగా మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియచేయుచున్నాను. దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నేను మీకు రెండంతలుగా మేలు కలుగజేసేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి జీవితంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్దామండి. దేవుడు మనలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో దేవుడు రెండింతలుగా దేవుడు మేలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే దేవుడు మేలు చేయాలంటే మనం ఎలాంటి వారుగా బ్రతకాలంటే, మీరు నిరీక్షణ గలవారుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుందండి. నిరీక్షణ గలవారైన మీకు దేవుడు రెండంతలుగా మేలు చేస్తాడన్నాడు. నిరీక్షణ అంటే ఏంటంటే దేవుని బిడ్డలారా, నిరీక్షణ అంటే ఏంటంటే, ప్రభువారు నాకు ఈ కష్టాన్ని నుంచి విడిపిస్తారు, ప్రభు నాకు ఇది లేదు, ఇది నాకు ప్రభు ఇస్తారు, ఇది నాకు జరగలేదు, నా ప్రభు నాకు జరిగిస్తాడని ఎవరైతే నిరీక్షిస్తూ ఉంటారో వారందరి జీవితాల్లో కూడా దేవుడు రెండింతలుగా మేలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ బంధకాల్లోనే ఉండండి, బాధల్లోనే ఉండండి, శ్రమలే మిమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉండనివ్వండి, కానీ దేవుడు మీ కొరకు దాచిపెట్టిన మేలు ఏంటంటే రెండింతల మేలు దాచిపెట్టాడట. అయితే అది పొందుకోవడానికి మనం ఏం కలిగిన వారిగా ఉండాలి? నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అంటాడు. దేవుని బిడ్డలారా, సిగ్గుపరచదు. మత్తయి సువార్తలో యేసుప్రభువు వారు చెప్పిన మాట, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించదమని మీరు దేన్ని గురించి చింతపడకండి, అడగండి, దేని గురించి చింతపడొద్దు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమందున్న తండ్రికి మీకు తెలియను అంటాడు. స్తోత్రం. ప్రియులారా, నీకు ఏది కావాలో మన పరలోకమందున్న తండ్రికి మనకు బాగా తెలుసట. నీ బిడ్డలకి ఏది అవసరమో తల్లిగా తండ్రిగా మీకు ఎలా తెలుసో, నీకేది అవసరమో, అది ఈ ఆహారమా, అది వస్త్రమా, లేకపోతే అది నివాసమా, అది ఒక లేకపోతే గర్భఫలమా, ఉద్యోగమా, ఏదైనప్పటికీ కూడా నీకు ఏది అవసరమో నీ పరలోకమందున్న తండ్రికి తెలియని గనుక నీవు దేని విషయంలో కూడా చింతించొద్దని దేవుని వాక్యం చెప్తుంది. బిడ్డ, అసలు ఈ దుఃఖము చింత ఎవరు కలుగుతుంది? దశలోనికి రాసిన పత్రికలు అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడుకుండు నిమిత్తము అంటాడు. అంటే దుఃఖపడేవారు అందరూ ఎవరంటే నిరీక్షణ లేనివారు. నాకేమైపోతుందో, నా పిల్లల బ్రతికి ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందని ఏడ్చేవారు ఉంటారు చూశారు. వీరిని బైబిల్ ఏం చెప్తుందంటే నిరీక్షణ లేనివారు అని చెప్తుంది. అని బిడ్డలారా, మీరు నేనైతే ఏం కలిగిన వారిగా ఉండాలి? నిరీక్షణ గలవారైతేనే దేవుడు నీకు నాకు కూడా రెండంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడు. ఇందాక నేను మాట చెప్తూ, మన పిల్లలు చంటి బిడ్డలు తల్లి ఒడిలో ఉండి, అమ్మా నాకు పాలు కావాలని అడగదు, మిల్క్ ఇమ్మని అడగదు. ఆ పిల్లలు, అమ్మ నేను పాడు చేసుకుంటున్నాను, నాకు డైపర్స్ కొనిమ్మని అడగరు. డైపర్స్ అంటే తెలుసా? అలా చూస్తున్నారేంటి? అడుగుతారండి? పిల్లలు ఏదన్నా అడుగుతారా? అమ్మ ఆకలేస్తుంది పాలు అని అడిగేది ఎప్పుడన్నా? అడగదండి. అమ్మ నాకు నేను పాడు చేస్తున్నాను డైపర్స్ కొనిమ్మని అడిగిందా? అడగదు. కానీ మీకు తెలుసు నీ బిడ్డకి ఈ సమయంలో ఇది అవసరం. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ రోజున నీకు ఏ మేలు అవసరమో, ఈ రోజున మీ కుటుంబాలకు ఏ మేలు అవసరమో అది దేవుడికి తెలుసు కనుక ఆయన నిరీక్షణగా ఉన్నవారికట రెండింతలుగా దేవుడు ఏం చేయబోతున్నాడట? మేలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన రోమపత్రికలో రాస్తూ 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు గారు
8వ అధ్యాయంలో ఒక మాట రాస్తూ ఉంటారు. చూడండి, బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వాక్యం ఎలా అంటాడు, ఏలయనగా ఏం కలిగిన వారై ఉండాలి? నిరీక్షణ కలవారై. ఆమేన్. ప్రభువారు దేవుడట మిమ్మల్ని నన్ను రక్షించుకున్నది ఎందుకంటే ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తిగా, ఒక నిరీక్షణ కలిగిన వారిగా మీరు నేను జీవిస్తామని. మరి అలా అయితే ఇది లేదు, అది లేదు, ఇది జరగలేదు, అది జరగలేదని మనం ఎందుకు దుఃఖిస్తున్నాం ఇతరుల వల్లే? వాళ్ళకి ఇల్లు ఉంది, మాకు ఇల్లు లేదు, వాళ్ళకి వాహనం ఉంది, మాకు వాహనం లేదు, వాళ్ళకి స్థితి ఇలా ఉంది, మా స్థితి ఇలా లేదు అని దుఃఖిస్తున్నాం. ఎవరు దుఃఖిస్తారని దశలోని పత్రికలో చదివాం. నిరీక్షణ లేని వారిలో దుఃఖం ఉండొచ్చేమో, కానీ దేవుని పిల్లలైన మనల్ని దేవుడు నిరీక్షణ వలన వారిగా ఉండడానికే దేవుడు మనల్ని రక్షించాడట. ఆమేన్. పౌలు అంటున్నాడు రోమా సంఘంతో, ఇదిగో మనం ఏం కలిగిన వారిగా ఉండాలట? నిరీక్షణ గలవారై ఉండడానికి దేవుడు మనల్ని రక్షించాడు. దేవుని స్తోత్రం. ఇదిగో దేవుడు నీ కొరకు ఒక మేలు దాచిపెట్టాడు, దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఇది నీకు ఇవ్వబోతున్నాడు అని దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు కొరకట మనము వెయిట్ చేయాలి. వెయిట్ అంటే కనిపెట్టాలి. ఎలా? నిరీక్షణతో. ఇప్పుడు మనం ఏడవడం మానేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హన్నా షిలోహులో ఉన్న మందిరాల్లోకి వెళ్ళి బహు దుఃఖక్రాంతురాలు ఏడ్చిందట. ఎందుకని? తన పెనిన్నాకి పిల్లలు, తోటికోళ్ళకి పిల్లలు ఉన్నారు, అక్కకి, నాకైతే పిల్లలు లేరని ఏడ్చిందటండి. పాపం తన బాధ ఏంటంటే పిల్లలు లేకపోవడం. నింద, గొడ్రాలనే నింద. ఏచేట సంవత్సరం వెళ్ళినా ఆ బాధ అనేది ఆమెలోంచి పోలేదు, ఏడుస్తూ ఉందండి. అక్కడున్న దైవజనుడైన ఏలి ఇలా అన్నాడు ఆ తల్లిని చూసమ్మా, నీవు దేవునితో ఏ మనవి చేసుకున్నావో అది నీకు దేవుడు దయచేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాట అన్న నమ్మింది. ఎందుకని? ఆమెకు నిరీక్షణ ఉంది, దేవుడు ఇది ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడని నమ్మట. ఆమె నాటి నుండి, ఎప్పటి నుంచట, ఆ రోజు నుంచి దుఃఖముఖంగా ఉండటం మానేసింది. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డ. దేవుడు నీ కొరకు ద్వారం తెరవబోతున్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు కనుక నీవు కూడా ఎలా ఉండాలని నిరీక్షణగా ఆ రోజు నుంచి ఇంక ఏడవడం మానేయాలి. దేవుని స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా. ఆమె ఆనాటి నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసి రామాలో తన ఇంటికి వెళ్ళి భోజనం చేసిందట. తన భర్త అయిన ఎల్కానా ఆమెను కూడాను యెహోవా అన్నాను జ్ఞాపకము చేసుకునేను. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఇదిగో మీలో చాలామంది బంధించబడిన వారు ఉన్నారు, బంధకములో పడి ఉన్న వారిలాగా ఉన్నారు. నిరీక్షణ గలవారులారా, మీ కోటను మీరు ప్రవేశించబోతున్నారు. మీరు నమ్మిన దేవుడు మీ కొరకు రెండంతల మేలు కలగజేయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మరి దేవుడు నిరీక్షణ గలవారిగా ఉండడం అంటే ఏంటి అన్నాడు తెలుసు? ఇక్కడ మీరు నిరీక్షణ గలవారిగా ఉండడానికే దేవుడు మనల్ని రక్షించాడు. ఏడవడానికి, దుఃఖించడానికి, చింతించడానికి కాదు. దేవుని బిడ్డలారా, మీకు చాలా పర్యాలు చెప్పాను, మరలా నా ప్రియబిడ్డలుగా మీకు మరలా చెప్తున్నాను. గొర్రెని మీలో చాలామంది చూస్తుంటారు, దేవుని బిడ్డలారా. గొర్రె కట్టండి, బెత్తిడే తోక ఉంటుందట. గొర్రె తోక ఎంత? బెత్తిడే ఉంటుందట. గుర్రంలాగా ఎంత పొడుగు ఉండదట, ఏనుగులాగా ఎంత పొడుగు ఉండదంట దాని తోక. కానీ మీలో చాలామంది పెద్దవారు, అమ్మలు, చెల్లెలు లాంటి వాళ్ళు ఉన్నారు. మీరు అద్దం ముందు నిలబడి కానీ తల దూకుంటే 4 ఎంటికలు 2 ఎంటికలు దువ్వంలో కనబడతాయి. బాబోయ్, ఎంత పొడుగుండేది నా జుట్టు, కొత్తిమీర కట్టలాగా అయిపోయిందని బాధపడి చింతిస్తూ ఉంటారు. ఒకవేళ భర్తే కానీ పక్కన ఉంటే నిన్ను కట్టుకున్నాకే అంటాడు. నాకు తెలీదు, ఈ జుట్టు ఊడిపోవడానికి ఇన్ని కట్టుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా సార్? లేదండి. అంటే చింత ఏంటి? ఇంకా జుట్టున్న 1-2 వెంట్రుకలు ఊడిపోతే నువ్వు చింతిస్తున్నావు కదా, ఇంకా ఇంత పొడుగు జుట్టు వేసుకుని మరి జీవితాంతము కూడా బెత్తిడే తోకతో బ్రతుకుతున్న గొర్రెకి చింత లేదంటారా? ఉండును గొర్రె వెనక్కి చూస్తే, కానీ గొర్రె ఎప్పుడు కూడా ముందున్న కాపుర వైపే చూస్తారు. దేవుని బిడ్డలారా, అందువల్ల వెనక స్థితిని మర్చిపోతుంది, ముందున్న కాపుర వైపు చూస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. కీర్తనకారుడు 23వ కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగనివన్న కాపరి నాకున్నాడు. పచ్చిక గల చోట్ల
ఆయన నన్ను పరుండు చేసే దేవుడు నాకున్నాడు అని గొర్రె బెత్తిడే తోకున్నా నాకు ఈ చిన్న తోక ఉంది ఏంటని ఏమి లేకుండా బ్రతుకుతుంది, చింత లేకుండా బ్రతుకుతుంది. నువ్వు దుఃఖించకుండా ఉండాలి అంటే, నువ్వు బాధపడకుండా ఉండాలంటే, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా అని చింత లేకుండా బ్రతకాలంటే, నీవు దేని కొరకు రక్షించబడ్డావంటే నిరీక్షణ గలవారిగా ఉండుటకే మనము రక్షింపబడితిమి. ఆ కింద మాటలు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయంలో, నిరీక్షింపబడునది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు ఎవడును నిరీక్షించును. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, నిరీక్షిస్తున్నావు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నువ్వు నిరీక్షిస్తుంది ఒకటి నీ కంటి ముందు కనబడుతుంది, అప్పుడు నువ్వు నిరీక్షించాల్సిన అవసరత లేదు. ఇల్లు లేనంతకాలం ఇల్లు కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఇంకా దాని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండక్కర్లేదు. పిల్లలు లేనని చెప్పి పిల్లల కొరకు ప్రార్థన చేస్తాం, పిల్లలు పుట్టాక ఇంకా మనకి ఆ పిల్లలు లేరనే నిరీక్షణ కనిపెట్టక్కర్లేదు. దేవుని స్తోత్రం అండి. ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగం కొరకు కనిపెట్టాం, అప్పుల్లో ఉన్నంతసేపు అనేకమైన అప్పులు తీరాలని కనిపెట్టాం. నీవు నిరీక్షణగా ఉండడానికి రక్షింపబడ్డావు కనుక నీవు నిరీక్షించున్న దాన్ని ఒకరోజు నువ్వు కన్నులారా చూడబోతున్నావు. దేని బిడ్డలారా, కన్నులారా చూడబోతున్నావు. అప్పుడు ఇంకా నీ నిరీక్షణతో ఏమీ లేదు, ఏమీ పని లేదని అపొస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి చెప్తున్నారు. మీకు కూడా నేను అదే చెప్తున్నాను. భయపడొద్దు, దేని కొరకు చింతించొద్దు, దుఃఖపడొద్దు, బంధకాల్లో బాధల్లో శ్రమల్లో ఉన్నామని కూడా అనుకోవద్దు. మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. నిరీక్షణ గలవారిగా బ్రతికే వారికి దేవుడు రెండింతల మేలులు దాచిపెట్టాడట. నమ్మితే మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎప్పుడు కూడానండి దేవునికి మనకి మధ్య గ్యాప్ రాకూడదండి. ఏం రాకూడదు? గ్యాప్ అంటే ఏంటంటే ఖాళీ. ఆయనకి మనకు దూరం ఎప్పుడు ఉండకూడదండి. కారు నడిపేవాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఖాళీ వచ్చిందనుకోండి, పెట్రోల్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది అనుకోండి, దాని మధ్యలో ఎయిర్ అంటే గాలి అనేది చేరుతుంది. ఈ గాలి ఎప్పుడైతే ఈ ఖాళీలోకి వచ్చి కూర్చుందో బండి ఏమవుదు, కారు ఏమవుదు అంటే స్టార్ట్ అవ్వదండి. ఎయిర్ తీయాలి, ఆ గాలి తీసేయాలి. దేని బిడ్డలారా, ఒక విశ్వాసి దేవునికి ఎప్పుడైతే దూరంగా బ్రతుకుతామో, ఒక విశ్వాసి దేవుని సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో, అప్పుడు ఆటోమేటిక్గా మనలోకి ఎవరు వచ్చేస్తారంటే అపవాది వచ్చేస్తాడు. దేని బిడ్డలారా, ఒక ఖాళీగా ఉన్న ఇంటిని చూసట, వాడు విడిచి వెళ్ళిన ఇంటిని చూసట, అది ఖాళీగా ఉండడం చూసి వాడికంటే చెడ్డదైనా మరొక 7 దెయ్యాలను తీసుకొచ్చట. 7 + 1 8 దెయ్యాలు అతనితో ఏం చేస్తాయట అంటే, ఒక్క వారం గుడి మానేస్తే మనకు మళ్ళీ గుడికి వెళ్ళాలని మనసు ఉండదు, ప్రార్థన చేయాలని మనసు ఉండదు. మీలో చాలామంది మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారు, మంచిది, తప్పని నేను అంటలేదు. భక్తి అనేది పిల్లల పరీక్ష రాసినప్పుడు కాదు. ఆమె చెప్పండి. అన్నం ఎప్పుడు తింటున్నారు? ఎవరైనా పెళ్ళి అయినప్పుడా, ఫంక్షన్లోనేనా? అన్నం ఏం చెప్తున్నారా? ముఖం ఎప్పుడు కడుగుతున్నారు? బ్రష్ ఎప్పుడు చేస్తున్నారండి? ఇలాంటి భక్తి చేసి వాళ్ళని చూస్తే దేవుడు నవ్వుతాడండి, నవ్వుతాడు. పప్పుచారు కాసినప్పుడు ఏంటంటే కరివేపాకు గుర్తు వస్తుందంట. ఎందుకు? తాలింపులో. అలాగే యేసుప్రభు వారిని కూడా చాలామంది ఒక కరివేపాకులకు వాడుతున్నారు. దేని బిడ్డలను అది తప్పండి. దేవుని స్తోత్రం చెప్దాం. అది చాలా తప్ప. గ్యాప్ అనేది వచ్చిందంటే అపవాదికి చోటిస్తే వాడు మనల్ని బాగా పాడు చేసేస్తాడు. లేకపోతే ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఆ గెరాసనల దేశంలో వాళ్ళు సమాధులు ఎందుకు ఉండవలసి వచ్చిందంటే, వాడిలో ఉన్న దెయ్యాలు వాడి సమాజానికి, కుటుంబానికి, దేవునికి దూరంగా కూర్చోబెట్టి, మళ్ళీ దేవుడు వెళ్ళి ఆ దెయ్యాలను పోగొడితేనే వాడు ఎవరితో కూర్చోగలిగాడు? బట్టలు కట్టుకుని ఎవరితో కూర్చోగలిగాడు? ఊరి వాళ్ళు వచ్చారంటే చూద్దామని. వాడు ఎక్కడ కూర్చున్నాడని ఉంటుందంటే, వాడు స్వతసిద్ధుడై వస్త్రములు కట్టి యేసు పక్కన కూర్చున్నాడని ఉంటుంది బైబిల్లో. ఏసైతే నువ్వు ఉండలేకపోతున్నావు అంటే, ఏసైతే నువ్వు గడపలేకపోతున్నావు అంటే నీలో పెద్ద దెయ్యం ఉందని తెలుసుకోవాలి. దేని బిడ్డలు, అది తెలిసినప్పుడే మనం ఆత్మీయంగా చాలా బలపడుతుంది. దేని బిడ్డలు, ఒకసారి అటండి ఒక ఇద్దరు కట్టెలు కొట్టేవాళ్ళు అడవిలోకి వెళ్ళి పొలాలు కొట్టేవాళ్ళు. ఎప్పుడు పొలాలు కలిసి వెళ్ళి అడవిలోకి వెళ్ళి పొలాలు కొట్టి ఆ పొలాలు అమ్ముతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఒకరోజు పందెం వేసుకున్నారట. ఏమని పందెం వేసుకున్నారంటే,
రే ఈరోజు నువ్వు ఎక్కువ కొడతావో నేను ఎక్కువ కొడతావు చూద్దాం అన్నాడట. అప్పుడు వాళ్ళిద్దరూ ఓకే మాట్లాడి పందెం వేసుకున్నారు, బెట్ కాసుకున్నారు. మొత్తం మీద ఆ పందెంలో ఇద్దరు కూడా గొడ్డలు తీసుకున్నారు, ఆ పుల్లల్ని కొడతా ఉన్నారు దేవుని బిడ్డలను. అందులో ఒక వ్యక్తి గ్యాప్ తీసుకుని ఖాళీ చేసుకుని వెళ్ళి కొంచెం మజ్జిగ తాగుతున్నాడండి. ఇంకో వ్యక్తి అసలు వెళితే పని అవ్వదని చెప్పి అక్కడే కూర్చుని ఆ పుల్లలను కొడతానే ఉన్నాడండి. ఈ వ్యక్తిని చూసి అనుకుంటున్నాడు, ఈడేంటి రాబో మజ్జిగ తాగుతున్నాడు, నేనేమో చెమటలు కారిపోయేలాగా పుల్లలు కొడుతున్నాను, ఆడు ఎలా గెలుస్తాడని ఇతను అనుకుంటున్నాడు. నెక్స్ట్ మరలా మధ్యాహ్న టైంలో వెళ్ళి చెట్టు కింద కూర్చుని భోంచేస్తున్నాడు. భోజనం కూడా చేయకుండా పొలాలు కొడుతున్నాడు దేవుని బిడ్డలారా. వెంటనే సాయంత్రం అయిపోయింది, కానీ మజ్జిగ తాగి వచ్చినోడు, భోంచేసి వచ్చినోడు ఏమీ తిన్నోడి కంటే ఎక్కువ పొలాలు కొట్టేశాడు. ఇదేంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు, కొంచెం ఏమైనా మర్చిపోయారేమో అంటున్నారా? లేదు, ఎక్కువ పొలాలు కొట్టాడు. వాడు అన్నాడు, ఓడిపోయినాడు, అబ్బాయ్ నువ్వు నాకంటే ఎక్కువ పుల్లలు ఎలా కొట్టగలిగావు? నేను వెళ్ళకుండా ఇక్కడే కూర్చుని ఉన్నానే, నువ్వు మజ్జిగ తాగుతూ నువ్వు తింటాం, నేను కళ్ళారా చూశాను. ఇంత గ్యాప్, ఎంతసేపు నువ్వు కొట్టకుండా నాకంటే ఎక్కువ ఎలా కొట్టగలిగావు అని చెప్పి ఆ వ్యక్తిని ఈ వ్యక్తి అడిగితే ఈ వ్యక్తి అన్నాడట, నువ్వు నేను మజ్జిగ తాగటమే చూసావు, ఆ మజ్జిగ తాగుతున్న సమయంలో నా గొడ్డలకి నేనేం పెట్టుకుంటున్నానంటే పొద్దున్న పెట్టుకుంటున్నాను అన్నాడు. స్తోత్రం. భోంచేస్తున్నాను అనుకుండా భోంచేసిన టైంలో నా గొడ్డలకి ఏం పెట్టుకున్నాను? అందుకే ఇనుప ఆయుధం మొద్దుదైతే పనిలో ఎక్కువ శక్తి ఉపయోగించాలని బైబిల్లో రాయబడలేదా? నీవు దేవుని దగ్గర వెనకెళ్తూ ఉంటే, ప్రార్థనా శక్తి నీలో తగ్గితే, విశ్వాసంలో నిరీక్షణలో నువ్వు వెనకబడిపోతే, నీవు ఎంత కష్టపడినా ఎన్ని ఉపవాసాలు చేసిన కార్యాన్ని చూడలేని దేవుని బిడ్డలను. అతను అన్నాడట, నువ్వు పదునులేని గొడ్డలతో పని ప్రారంభించో, నా గొడ్డలకి నేనేం చేసుకుంటా ఉన్నాను, పదును పెట్టుకుంటూ చూస్తున్నాను. నువ్వు 4 దెబ్బలు కొడితే నా గొడ్డలతో ఒక్క దెబ్బకే పని జరుగుతుంది అన్నాడట. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు పదునైన ఆయుధములుగా మారుదురుగాక. ఎప్పుడు సార్? ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుళ్ళో గడిపితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ప్రతిదీ కూడా ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యమవుతుందండి. అందువల్ల మనం దేవునికి మనకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవాలి. తుప్పు పట్టి మొద్దుబారిపోయేలా కాకుండా ఒక షార్పుగా, ఓ పదునైన ఆయుధంగా ఉండాలండి. ఒక ఆయుధంగా మార్చబడాలి దేవుని బిడ్డ. వాళ్ళిద్దరు పోటీలో వాడు ఎంత కష్టపడి తినకపోయినా త్రాగకపోయినా సాధించలేకపోయాడు జయాన్ని. శ్రమే మిగిలింది కానీ ప్రతిఫలం అతనికి మిగలలేదు. ఈ రోజున మీలో చాలామంది బంధకాల నుంచి విడుదల లేకుండా, శ్రమల నుంచి విడుదల లేకుండా, బాధల నుంచి విడుదల లేకుండా, ఈ బ్రతుకు మారదులే, ఈ పరిస్థితిలోంచి ఇంతేలే అని దుఃఖిస్తున్నావు కదా, నీకు నిరీక్షణ గలదానిగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు దేవుని బిడ్డ. నిరీక్షణ గలవాడిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు దేవుని బిడ్డలను. అందుకే ఆ నిరీక్షణట కలిగి ఉండడానికి ఆయన మనల్ని రక్షించాడట. నిరీక్షిస్తున్నది నీకు కనబడినప్పుడు ఆ నిరీక్షణతో నీకేముండదంటే ఇక ఏ పని కూడా ఉండదట దేవుని బిడ్డ. అలా చాలాసార్లు ఇక్కడ ఇసుక పోసినప్పుడు ఏంటి, ఇక్కడ వాడిపిల్లో పరిచర్య ప్రారంభించడానికి ఏంటి, నేను ఉపవాసాలతోనే ఈ పనులన్నీ చేశానండి. ఆమె ఏం చెప్తారో దేవుని బిడ్డ? ఉపవాసాలతోనే పనులు చేశానండి. ఉపవాస ప్రార్థన అసాధ్యాన్ని ఎలా మారుస్తుందంటే సాధ్యంగా మార్చేస్తుంది దేవుని బిడ్డ. కానీ మనకు అన్నీ తెలుసు అండి, కానీ ఆ ఒక్కటి చేయలేక ఇంకా అప్పుల్లోని, రోగాల్లో, సమస్యల్లో, బాధల్లో ఉన్న వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని ప్రేమించి మీకు చెప్పమన్న మాట ఏంటంటే, నిరీక్షణతో ఉండండి, దేవుడు మీకు 2 అంతలుగా మేలు చేయబోతున్నానని చెప్పమన్నాడు. ఆమె చెప్తుంది దేవుని, ఖచ్చితంగా మేలు చేయబోతున్నాడు. ఎపిసిల్ రాసిన పత్రిక, బైబిల్లో ఉన్నవారందరూ కూడా ఎపిసి సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలో ఒక చక్కని మాట వాడతారు దేవుని బిడ్డలను. 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాం దేవుని బిడ్డలను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యమును
ఏర్పరిచాను. ముందుగా ఆయన మన యందు నిరీక్షణ గలవారిగా ఉన్న మన జీవితంలో నటండి ఏర్పరిచి ఆయన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యాలను ఆయన జరిగించువాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సమస్త కార్యాలు ఆయన జరిగించువాడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఎందుకని మనం దేవుని యందు ఏం కలిగి ఉండాలని? ముందుగానే ఆయన సంకల్పములో నీవు నిరీక్షణలో ఉంటావని, నిరీక్షణ గలవాడిగా నిరీక్షణ గలదానిగా బ్రతుకుతావని దేవుడు నీకు ఉద్దేశించాడు దేవుని బిడ్డలారా. నేను యేసుప్రభుని నమ్ముకుని సేవ చేస్తున్న రోజుల్లో గొడ్డమావాస మంగళవారం నాడు పెళ్లి చేసుకున్నాను నేను. ఆ గొడ్డమావాస రోజున మంగళవారం వచ్చినందుకు ఊళ్ళో వాళ్ళందరూ ఈ పెళ్ళి ఎలా ఉంటుందో చూద్దామని చాలామంది వచ్చారు దేవుని బిడ్డలారా. కొంతమంది అన్నారు, పాస్టర్ గారికి ఈ ముహూర్తం తప్ప ఇంకే ముహూర్తం దొరకలేదా? గొడ్డమావాస రోజున పెళ్లి చేసుకున్నాడు, గొడ్డోడు అయిపోతారు అన్నారు. నన్ను గొడ్డోడు అయిపోతారా అన్నారు. నేను చిన్నప్పుడు కూడా యవనస్తులుగా ఉన్నప్పుడు అంతమాటు గడపల మీద రుబ్రోళ్ళ మీద రోడ్ల మీదకి వచ్చినవాడిని. వాళ్ళని వారు రోడ్లు అరిగిన దాకా వీడికి పెళ్ళి ఖచ్చితంగా 25 years 25 సంవత్సరాల యవ్వన ప్రాయంలో నేను పెళ్లి చేసుకున్నాను. దేవుని స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. కరెక్ట్గా 25 సంవత్సరాల్లో నాకు వివాహం అయింది. దేవుని స్తోత్రం చెప్పండి. గడప మీద కూర్చుని గడప అరిగిపోవాలి, రోడ్లు అరిగిపోవాలన్న వాళ్ళు అందరూ ఏమయ్యారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం బాగానే ఉన్నాను. గొడ్డమావాస రోజున పెళ్లి చేసుకుని గొడ్డోడిని అయిపోతాను. కొంచెం ఏదైనా నరుని మాట కంట నల్లరాళ్ళు ఎవరో ఏది అనకపోతే గొడవ లేదు, కానీ మీ ఇంటికి వచ్చి గుమ్మం ఎత్తుగా ఉంది, కిటికీ ఎత్తుగా ఉంది, ఈ కుండి ఎక్కడ ఉంది ఏంటి, కిటికీ ఎక్కడ ఉందంటే అప్పుడు దాకా అనుమానం రాని మీకు ఏమొస్తుంది? అనుమానమే పెనుభూతం అయిపోతుంది. నాకు అనిపించింది, ఏంటైనా గొడ్డమావాస పెళ్లి చేసిన గొడ్డోళ్ళు అయిపోతారట, గర్భఫలము నీవు ఇచ్చు బహుమానం అట, కుమారులు యెహోవానికి స్వాస్థ్యమట అని చెప్పినప్పుడు నేను దేవుణ్ణి అడగటం మొదలుపెట్టాను. అప్పుడు ఇప్పుడు కూడా ప్రతి ఊరు, అప్పుడేమో స్కూటర్ల మీద బైకుల మీద తిరిగేవాడిని, సైకిల్ మీద తిరిగేవాడిని. వెళ్ళిన చోటల్లా దేవుడు నాకు దర్శనం చూపించారు. నీకు కుమారుని ఇస్తున్నాను, ఆ కుమారునికి ఏనోష్ అని పేరు పెట్టమని దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, మరి దేవుడు మాట ఇచ్చినవాడు తప్పుతాడండి? తప్పడు. వెళ్ళిన కాడల్లా అనేవాడిని, దేవుడు నా భార్య గర్భాన్ని తెరుస్తున్నాడు, నాకు కుమారుని ఇస్తున్నాడు, ఆ కుమారునికి నేను ఏనోష్ అని పేరు పెడుతున్నానని అన్ని చోట్ల చెప్తే నమ్మిన వాళ్ళు దేవుని మహింపరిచేవారు, నమ్మని వాళ్ళు ఏమనేవారంటే ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు పుట్టాక చూద్దాంలే అనేవారు చాలామంది ఉండేవారు. మాట ఇచ్చిన వాడు తప్పడు కదా. ఖచ్చితంగా దేవుడు మొట్టమొదటి కానుపులో దేవుడు ఏనోషుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెబుతాను. గొడ్డోడు అన్నవాళ్ళు ఏమయ్యారు నాకు తెలదు, కానీ నాకు దేవుడు చాలా చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు. 3 కొడుకుల్ని ఇచ్చాడండి. ఆడబిడ్డ లేదని ఏడుస్తుంటే 2 కూతుర్ని ఇచ్చారండి. మీ ఎదుటి నిలబడి నా ప్రభువుని కనపరుస్తున్న నాకు 5 పిల్లలు. దేవుని స్తోత్రం చెబుతాడు. 5 పిల్లలకి తండ్రిగా నన్ను చేశాడండి. నేను నమ్ముతాను నా దేవుడు చాలా గొప్పవాడు. దేవుని బిడ్డ నిరీక్షణ గలదానిగా నిరీక్షణ గలవాడిగా ఉన్నావు కనుక ఆయన నీ కొరకు నిశ్చయముగా 2 మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ 2 మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే నిరీక్షణ కలిగిన వారిని చూస్తున్నాడు. హన్న ఏడవడం ఎప్పుడైతే మానేసిందో ఆమెలో ఏం కనబడ్డది? దేవుడికి నిరీక్షణ కనబడ్డది. వెంటనే ఏడుపు మానింది, కార్యాన్ని చూసిందాన్ని. ఓ తల్లి తన కుమారుడు చచ్చిపోయాడని బహుగా ఏడుస్తూ ఉందండి. యేసు ఆమెను చూసి అమ్మా ఏడవద్దు అన్నాడు. ఆమె ఏడుపు మానింది. ఆమె ఏడుపు కారణమైన చచ్చినోడు పాడి మంచి దేవుడు లేవనెత్తాడు. స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డ. అంటే నిరీక్షణ కలిగిన వారు ఏం పడకూడదు? దుఃఖపడకూడదు. నిరీక్షణ కలిగిన వారు దేని గురించి చింతించకూడదు. దేవుడు ఉన్నాడు, ఏదో ఒక కార్యాన్ని దేవుడు నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో చేస్తాడని నమ్మాలి. దేవుని బిడ్డలారు నమ్మాలని. బంధకాల్లో పడి ఉన్నామని కానీ, బాధల్లో ఉన్నానని కానీ, అప్పుల్లో ఉన్నాను, శ్రమలో 2025 అలాగే బాధపడ్డాను. 26 వచ్చినా కూడా నా జీవితంలో ఈ బాధలు ఈ కష్టాలు పోలేదని అనుకుంటున్నావా? నిరీక్షణ గల వారిగా ఉన్నావు కనుక నీకు 2 దేవుడు మరలా మేలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డ మేలు చేయబోతున్నాడు. అందుకే పౌలు
రోమా సంఘానికి చెప్పిన మాట అయినా, ఎఫెసీ సంఘానికి చెప్పిన మాట అయినా ఒకటే, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు. మీ నిరీక్షణ ద్వారానే మీరు ముందుగా మిమ్మల్ని నిరీక్షించుతున్న మిమ్మల్ని ఏర్పాటు చేసింది మీ నిమిత్తం ఆయన మీ సమస్త కార్యాలు జరిగించువాడిగా ఉన్నాడు అన్నాడు. సమస్త కార్యం, ఏ పనైనా సరే దేవుడిని కొరకు చేయడానికి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. భయపడొద్దండి, దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసంతో అడిగేస్తే ఎర్ర సముద్రం బయలైపోయిందంట, యోర్దాను నది వెనక్కి వెళ్ళిపోయిందంట. ఉందా మీకు ఈ రోజున? ఉందా అలాంటి నమ్మకం, విశ్వాసం మీకు? ఉంటే కనుక మీరు కూడా 2026లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డ నమ్మితే 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించడం. ఒకసారి అందరు లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడి, ఒకవేళ అనుకుంటున్నారేమో, ఒకవేళ ఈ బాధలు తీరవు, ఈ శ్రమ తొలగదు, అప్పులు పోవు, నాకున్న వ్యాధి తగ్గదు, నా బిడ్డలకి ఏ మేలు జరగదు అని అనుకుంటూ ఉంటే, ఈ రోజున మీకు 2 అంతలుగా మేలు చేయడానికి యేసయ్య మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు